వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్ ట్వింకల్ వ్లాగ్స్. హలో అండి, చాలా రోజుల తర్వాత నేను ఫ్రాన్స్ గోంగూర అయితే చేస్తున్నాను నా చేతులతో స్వయాన ఉండి. సో టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. ఇది ఆంధ్ర స్పెషల్ అనమాట. గోంగూర పచ్చడిలు చాలా బాగుంటుంది. సో ఆలస్యం లేకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా. సో నేను ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని అందులో క్లీన్గా నీట్గా చేసుకున్న గోంగూరను అయితే అందులో వేసేస్తున్నానండి. గోంగూరని మనం ఉడికించకుండా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం అనుకోండి, అది పచ్చడైనా సరే లేదా ఏదైనా రెసిపీ అయినా సరే చాలా టేస్ట్గా వస్తుంది అనమాట. సో అందుకని నేను ఇలాగ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. అలానే ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకునేటట్టు మనం దీన్ని దగ్గరికి అయిపోయేలాగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది చేయడానికి ఒక 5 మినిట్స్ పట్టింది నాకు. సో ఈ కర్రీలోకి మెయిన్ ఇంపార్టెంట్ ఈ గోంగూర కదా. సో అందుకని ఇలాగా మనకి దగ్గర అయ్యే వరకు ఈ మిక్స్చర్ ఇలా మిక్స్ చేసుకుంటూ ఈ టెక్స్చర్లో రావాలన్నమాట. సో ఇదైతే అయిపోయింది. ఇప్పుడు కర్రీ కోసం మనం ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని సో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ కట్ చేసుకున్న 4 చిల్లీస్ ఇంకా కర్రీ లీవ్స్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. సో ఇది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం హల్దీ పౌడర్ ఇంకా సాల్ట్ వేసుకోవాలి. సో పసుపు ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. సో ఇలా మిక్స్ చేసుకుంటున్న తర్వాత మనం ఇంట్లో తయారు చేసుకున్న అప్పటికప్పుడు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకోవాలి. సో దీన్ని కూడా మొత్తం ఆనియన్కి ఇంకా ఆయిల్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసుకోండి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పచ్చడిలో ఇందులో ఉప్పు కారం పసుపు వేసానండి. సో డైరెక్ట్గా ఇప్పుడు ఫ్రాన్స్ని ఇందులో వేసేస్తున్నాను. ఇది 1/2 kg ఫ్రాన్స్ అనమాట, తొక్క తీసేసిన ఫ్రాన్స్. సో ఈ ఫ్రాన్స్ని కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేస్తున్నాను. సో మూత పెట్టి తీసిన తర్వాత మనకి ఇందులో ఉన్న వాటర్ అంతా సెపరేట్ అయిపోవాలన్నమాట. చూస్తున్నారు కదా, సెపరేట్ అయిపోయి మనకి ఎలాగా ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. సో వచ్చిన తర్వాత అప్పుడు మనం ఉప్పు కారం మళ్ళీ వేసుకోవాలి. సో దాంతోపాటు నేను ఇంట్లో గరం మసాలా, ధనియా పౌడర్ ఇవన్నీ కూడా వేసేస్తున్నాను. సో ఇవన్నీ కూడా నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అండి. మీరు బయట మసాలా కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్స్ చేసిన తర్వాత అందులో కొంచెం వాటర్ అయితే వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ గోంగూర మిక్స్చర్ ఉంది కదండి, దీన్ని కొంచెం కొంచెంగా ఇలా ముద్దలుగా ఇందులో వేసేసుకోవాలి. డైరెక్ట్గా ఇలా వేసేసుకుంటూ మనం దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో మొత్తం కర్రీ అంతా పట్టేటట్టు స్లోగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం ఆయిల్కి ఫ్రాన్స్ కర్రీకి అంతా పట్టేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా ఓపిక చేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫ్రాన్స్ కర్రీలోకి ఈ గోంగూర అంతా. సో అప్పుడు ఒక 5 to 10 మినిట్స్లో మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చేసి మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. నేను కొంచెం లైట్గా వాటర్ వేస్తున్నాను అది వేసిన తర్వాత. సో వేసేసి దాని మీద కర్రీ లీవ్స్ అయితే వేసేసుకొని ఒక 5 మినిట్స్ జస్ట్ మూత పెట్టి ఇలా తిప్పుతూ ఉన్నాను. సో మనకు 5 మినిట్స్లో అయితే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అంతేనండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే మన ఆంధ్ర స్పెషల్ ఫ్రాన్స్ గోంగూర అయితే రెడీ అయిపోయింది. సో మూత పెట్టి తీసేసాను చూడండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో అందరూ ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ కర్రీని అయితే ట్రై చేయండి. ఇది వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. ఇదే ప్రాసెస్ మనం మటన్ వేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, కర్రీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, నా ఫ్రాన్స్ గోంగూర అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.